వచ్చిన 3 నెలల్లో పార్టీ చీలిపోద్ది ఏంటి. 2030లో ఇతను గతంలో 16 నెలలు జైలు జీవితం చేశాడు కదా, ఈసారి 16 ఏళ్ళు జైలు జీవితం చేయడానికి 2030లో ఇతను జైలుకి వెళ్తున్నాడు. మీరు వైసీపీ పార్టీతో 2019 నుంచి 24 దాకా కలిసే ఉన్నారంటున్నారు. మరి ఎందుకని వైసీపీ పార్టీ నుంచి నేను బయటకు వచ్చేసానని చెప్తున్నారు? దేనికి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగాక, లేక డెవలప్మెంట్ సరిగ్గా చేయక ఏంటి? ఒక పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు మేమే చేసాము, ప్రజలందరూ మా ప్రభుత్వ హయాంలో సంతోషంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి నాకు చిన్నప్పుడు 3 ఏళ్ల వయసులో కాలు పోయిందండి. నాకు వచ్చేటప్పటికే నాకు కాలు లేదు. ఆ విధంగా నేను కష్టపడి నా ఇల్లు వాకిలి మొత్తం సంపాదించుకున్నాను. ఈ ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 83లో అప్పటి నుంచే మాకు ఈ వికలాంగులకి దివ్యాంగులు అనబడే మాకు 30 రూపాయల పెన్షన్ ప్రారంభించింది రామారావు గారు. దివ్యాంగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రామారావు గారు. మాకు బస్ పాసులు ఇచ్చింది కూడా ఎన్టీ రామారావు గారే. అయితే అంత మంచి చేసి ఆ మంచిని ఇంకా కొనసాగించి చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మేలు చేశాడు. అయినప్పటికీ ఇంకా కొన్ని సమస్యల పరిష్కారం ఉన్నాయి. మాకు ముఖ్యంగా రాజ్యాధికారంలో భాగం కావాలని అడిగాం. అవి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మాకు చేయలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, మీరు అడిగినవన్నీ చాలా చిన్న కోరికలు, ఇవన్నీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేస్తాను. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు కూడా కంట కన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటాను అని ఒక సినిమా డైలాగ్, పెద్ద డైలాగ్ వాడాడు. దాంతో నేను పడిపోయాం. అతని మాటలు నమ్మాం. నమ్మడానికి కారణం చెప్పే కదా, బ్యాక్గ్రౌండ్, తండ్రి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, నమ్మాం. నాతో పాటు నాకులాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా నమ్మారు కాబట్టి 2019లో అతను గెలిపించారు. అయితే నేను దివ్యాంగుల యొక్క ప్రయోజనాల కోసం, సొంత లాభం కోసం నేను ఏనాడు పనిచేయలేదు. 1987 నుండి వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం స్థాపించి దివ్యాంగుల యొక్క హక్కుల కోసం మాత్రమే పనిచేశాం. ఆ ప్రయత్నంలో ముఖ్యమంత్రినైనా విమర్శిస్తాం, ఎవరినైనా మంత్రినైనా విమర్శిస్తాం, ఎమ్మెల్యేనైనా విమర్శిస్తాం. ఆ విధంగా పనిచేశాం. ఆ ప్రయత్నంలో ఇతను కుర్రాడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు, ఇతను వస్తే మనకు మేలు జరుగుద్ది అనే నమ్మకంతో దేశ చరిత్రలో ఎవరూ చేసుకోలేని విధంగా అర్ధ శిరోమండలం ఒక మీసం తీసేసి 15 నెలలు 9 జిల్లాల్లో ఈ యొక్క దుర్మార్గుడికి పనిచేసి అతన్ని గెలిపించడంలో పాత్ర కూడా చిరు పాత్ర అయినా పోషించామని సందర్భంగా చేస్తూ, అయితే అతను గెలిచిన తర్వాత 15 రోజుల్లోనే అతను నైజమేంటో నాకు తెలిసింది. అతను అధికారంలోకి వచ్చిన తర్వాత 7 రోజుల్లోనే మరి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి కట్టడాన్ని, దాన్ని ఏమంటారు, ప్రజావేదికను కూల్చేశాడు. ఏది కూల్చకపోతే మాకు ఇచ్చే మా సమావేశాలు పెట్టుకుంటాంగా. ప్రభుత్వ సొమ్ముతో కట్టిన దాన్ని నువ్వెవడే కూల్చడం? ఒక ముఖ్యమంత్రి కట్టడం, ఇంకో ముఖ్యమంత్రి వచ్చి కూల్చటమా? అదే అభివృద్ధి అంటే? నీ హయాంలో రోడ్లు వేసావా? ఆ రోడ్ల మీద గొంతుల్లో పడి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు? నువ్వు ఏంటి అభివృద్ధి అంటే? డబ్బులు ఇటువే అభివృద్ధా? పరిశ్రమలు తీసుకురావాలి. చంద్రబాబు గారు హయాంలో వచ్చిన పరిశ్రమల్లో సగానికి పరిశ్రమలు నీ దెబ్బకి నీ కమిషన్లు ఇవ్వలేక వెళ్ళిపోయిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇప్పుడు చంద్రబాబు వాళ్ళు వెళ్ళిపోతున్నాయి కదా బాబు. అసలు గతంలో నేను తీసుకొచ్చిన కంపెనీస్ మొత్తం చంద్రబాబు వాళ్ళు ఈ రోజున వెళ్ళిపోతున్నాయి. అసలు నేను లేకపోతే అసలు రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కదా, అన్ని కూడా అయ్యేది కాదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇందాకే చెప్పానండి, ఆయన పచ్చి అబద్ధాన్ని కూడా కళ్ళ ముందు శవం ఉన్నా కానీ ఆ శవం డ్యాన్స్ వేస్తుంది, చప్పట్లు కొట్టండి అని చెప్పగల సమర్థత కలిగినటువంటి వాడు. ఆ పిచ్చోడు మాట్లాడే మాటల్ని రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. కళ్ళున్నాయి మాకు, ఈ రాష్ట్ర ప్రజలకి కళ్ళున్నాయి. ఏ పరిశ్రమలు వస్తున్నాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, చంద్రబాబు గారు ఇప్పుడు ఈ హయాంలో ఆ టైంలో ఎన్ని వచ్చినాయి, ఎన్ని పారిపోయినాయి, అన్నీ ప్రజలకు తెలుసు. అతను అనగానే చెప్పడం కాదు, అతను అలాగే అంటాడు, నమ్మ బలికే విధంగానే అంటాడు. ఏమంటే ఆయన మాటలు, ఒక చిన్న మాట చెబుతానండి. తండ్రి శవం ఇంకా ఇంటికి రాలా, ఆ రోజే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించుకున్న ప్రబుద్ధుడు అతను. తర్వాత ఆ తండ్రి సంపాదించిన ఆస్తుల్లో మరి కన్న తల్లికి చెల్లికి కూడా వాటా లేదని కోర్టులో కేసు వేసినటువంటి వాడు.
ఆడపడుచులు నా చెల్లెళ్ళు అనే అర్హత అతనికి లేదండి. పైగా ఇంకో మాట మాట్లాడాడు, మా నాన్నగారును చంద్రబాబు నాయుడు గారు కొలీగ్స్, నేను ఆయన కొడుకు వయసేవాడిని అని అంటున్నాడు. ఇప్పుడు చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిన్ను ఈ రాష్ట్ర ప్రజలే కాదు, మీ నాన్న ఆత్మ కూడా ఈ రోజులో నీలాంటి వాడు ఎందుకు పుట్టాడో అని అక్కడ వలవల ఏడుస్తున్నాడు. మా రాజశేఖర రెడ్డి గారు నిన్ను చూసి ఇట్లాంటోడు నా కడుపులో ఎందుకు పుట్టాడని ఏడుస్తున్నారు. అరే కన్న తల్లినే నువ్వు కోర్టుకి రవిచావు. మీ అయ్య నువ్వు ఎట్టాగో లక్షల కోట్లు సంపాదించావు 5 ఏళ్లలో. ఆ డబ్బుల్లో వాటా అడగట్లా వాళ్ళు. ఆమె భర్త సంపాదించిన ఆస్తులో, షర్మిల గారి తండ్రి సంపాదించిన ఆస్తులో, ఆ ఆస్తుల్లో వాటా అడుగుతున్నారు. అవి కూడా కాజేసి కోట్లు పాలు చేసి, అరే తోడబుట్టి చెల్లికే రంగులు కట్టినోడు అయ్యా నువ్వు. నిన్ను ఎట్లా నమ్ముతారు? ఏ విధంగా ప్రజలు నమ్ముతారు? నువ్వు ఆడబిడ్డలు వాళ్ళు ఇళ్ళు అనే అర్హత నీకు లేదు. కాబట్టి చంద్రబాబు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ప్రజలు నమ్మరండి. అభివృద్ధి కళ్ళకు కనపడుతుందండి. కాబట్టి వాక్కోనేడు పిచ్చోడు ఏదో వాగుతాడు, ఆశ ఉంటుంది, మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంటుంది. అందువల్ల వాటిని ఎవ్వరూ విశ్వసించరు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈరోజు చెప్తున్నాను, మీరు వీడియో ఉంటుంది కదా, రేపు 29 ఎన్నికల్లో అతనికి 47 సీట్లు వస్తాయి. నేను ఎప్పుడు చెప్పినా నేను చెప్పిందే జరిగిద్ది. మీ గతంలో నేను ఎలక్షన్ ముందు రేపు రిజల్ట్ అనగా చెప్పినవి కూడా ఉన్నాయి, కావాలంటే అవి కూడా మీకు చూపిస్తా. ఏంటి, అతనికి రేపు 29 ఎన్నికల్లో 47 సీట్లు వస్తాయి. వచ్చిన 3 నెలల్లో పార్టీ చీలిపోద్ది. ఏంటి 2030లో ఇతను గతంలో 16 నెలలు జైలు జీవితం చేశాడు కదా, ఈసారి 16 ఏళ్ళు జైలు జీవితం చేయడానికి 2030లో ఇతను జైలుకి వెళ్తున్నాడు.